ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 10వ వచనం. No harm will come to you, no pest will come near your tent. The book of Psalms chapter 91 verses 10. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమున సమీపించదని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అవునండి, నీకు ఎటువంటి అపాయము రాకుండా నీ చుట్టూ దేవుని యొక్క దూతలతో కంచె కాపుదలతోనూ, అదేవిధంగా తన రెక్కల చాటున నిన్ను కాచి కాపాడుతున్నాడండి. నీవు ఎటువంటి ప్రదేశాలకు వెళ్తున్నా, ప్రయాణం చేస్తున్నా, నీ మార్గాల గుండా నువ్వు చేస్తున్న పనులలో కూడా ఆయన నిన్ను భద్రంగా కాచి కాపాడుతాడు. ఏ అపాయం నీ వైపున దరిచేరకుండా రక్షించగలడండి. కనుక ప్రతి ఒక్కరూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచు ఆయనను ఆరాధించే వారుగా ఉండాలి. ఇటువంటి తెగులు కూడా నీ గుడారమును సమీపించకుండా దేవుడు తన దూతల చేత కంచె కాపుదలతోనే నిన్ను భద్రంగా రక్షిస్తూ కాచి కాపాడుతున్నాడండి. ఇటువంటి సమస్య నీ కుటుంబంలో కానీ, ఏ తెగులు కానీ నీ గుడారమున సమీపించకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు. కనుకన మనమందరమును ప్రభువైన యేసుక్రీస్తునందు నిజముగా విశ్వాసముంచిన బిడ్డముగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ఎటువంటి అపాయము, ఏ కీడు నీ వైపున దరిచేరకుండా మనలందరినీ దేవుడు భద్రంగా కాచి కాపాడుతాడు. ఏ రోజున ఏమి జరుగునో ఎవరికీ తెలియదు. కనుకనే దేవుడు ప్రతినిత్యం మనలను రక్షిస్తూ కంటికి రెప్పలా కాచి కాపాడుతున్నాడు. మనమందరమును మంచి జ్ఞానము కలిగి దేవుని అనుసరించే బిడ్డలుగాను మనమందరం ఉంచినట్లయితే, ఆయన యందు భయభక్తులు కలిగిన బిడ్డలంగా జీవించినట్లయితే దేవుడు ప్రతి ఒక్కరిని ఉదయకాల సమయమున వాగ్దానాన్ని బట్టి దేవుడు ప్రతి ఒక్కరి జీవితాలలోనూ గొప్ప ఆశీర్వాదాలతోనూ దేవుని యొక్క కృపా కాపుదల ప్రతి ఒక్కరికి తోడయుండును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ప్రభు ఉదయకాల సమయంన ఈ వాక్యం ద్వారా మా జీవితాలలోనూ ప్రభు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మా జీవితాలలో ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. దేవ, సహాయము దయచేయండి ప్రభు. ఏ అపాయము రాకుండా, ఎవరికి ఏ కీడు సమీపించకుండా ప్రభు, దుష్టుడు అనేక సార్లు వారిని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వాటన్నిటి నుంచి మీరు విజయాన్ని దయచేసి మీరు రక్షిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. ఏ గుడారమున ఏ తెగులు సమీపించకుండా నీ రెక్క చాటున భద్రంగా కాచి కాపాడమని, ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని, జీవించి కృపా కాపుదల ప్రతి ఒక్కరి జీవితాలలో దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.